ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు గత రాత్రి కాల సమయంలో చక్కనటువంటి విశ్రాంతినిచ్చి వేకుజామునే లేపి మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మరి సమయంలో తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని ఉదయకాల సమయంలో బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ తండ్రి యొక్క ఆలోచన ఉద్దేశాలను మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. నేటి పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్లోక తండ్రి, మీ గమ్యవంతమైన శ్రేష్టమైన నామమునకు ఎలాగైనా శుద్ధి సాగడని ఉంటుంది ఉదయకాల సవంతిని వేగరము లేపుతండి. మా పొరపాట్లు చూసినందుకు మీకు వేదన శుద్ధి సాగడని ఈ ఉదయకాల సవంతిని వేకుదామని మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేదన శుద్ధి సాగడని ఇటువంటి ఉదయకాల సవంతి మా స్థానిక సంఘాలు దీవించాలని కాచి కాబడుతుంది. ఓదురు వయసున స్థానిక సంఘాలు దీవించాలని కాచి కాబడుతుంది. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. జై తల్లి ప్రార్థన. రాత్రి వచ్చిన తీసుకున్నాం తిని ఉదయకాల సందర్భం వేగురమైతే నీ సన్నిధి భాగ్యం మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేస్తుంది. మీకు చేసుకున్నాం తిని ఉదయకాల సమయంలో తిమ్మతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మేము చదువుతున్నా కానీ నేర్చుకుని పోతున్నాం. సౌందర్య కానీ అయితే పెద్దవాళ్ళతో మన రోజు రాసుకుంటా చేయండి. యువతకాల సమయంలో లక్ష్యం పెట్టాలి కానీ వారికి ఎంత ఇచ్చి మీరు ప్రేమించి స్థానిక సంఘం దీవించండి. నన్ను వదిలి వయసుకి సంఘం దీవించండి. సంఘ కాపాడి దీవించండి. బోసనం బియ్యంలో కుటుంబం కూడా ఆశ్రయించబడుతుంది. 2 సంవత్సరాల శాఖను దీవించండి. నూతనంగా స్వామి శాఖలను దీవించండి. ప్రార్థన యేసుక్రీస్తు పడతారు. వెరీ గుడ్ నాయన, మంచిది. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను కొనసాగించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవ, గత కాలం అంతట్లో నాయన మీ యొక్క తోడును, మీ యొక్క సహాయాన్ని, మీ కృపను, మీ కాపుదలను నాయన నీ బిడ్డలము నీ పిల్లలమైనటువంటి మా అందరిపై మీరు అనుగ్రహించి గత కాలంలో నాయన గత దినాల్లో నేను మీ సహాయాలను అందించినందుకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో తండ్రి, పరిశుద్ధాత్మ సహాయంతో నాయన మీ సన్నిధిలో తండ్రి మీ సన్నిధిలో మీతో మాట్లాడుకునే చక్కనటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఉదయకాల సమయంలో ప్రార్థించినటువంటి ఈరూరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, అలాగే సంఘం ద్వారాగా జరుగుతున్నటువంటి కార్యాలను మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచినందుకే కృతజ్ఞతలు ప్రభా. గత కాలంలో తండ్రి బొంగ రాణి గారిని వారి యొక్క కుటుంబం ద్వారాగా నాయన లెహాన్స్ గారి యొక్క మొదటి పుట్టినరోజునైనా మీకు మహిమకరంగా నాయన 2 సంఘాలకి ఆశీర్వాదకరంగా నాయన మీరు జరిగించి నడిపించినందుకే కృతజ్ఞతలు ప్రభా. ఆ బిడ్డగా నాయన ఇంకా రాగడి దినాల్లో ఆ బిడ్డ ద్వారాగా అనేక కార్యాలు తండ్రి సంఘం ద్వారాగా కుటుంబం ద్వారాగా జరిగించి ప్రభా మీ నామాన్ని ఉన్నతంగా మహిమ పొందుకోమని నాయన మనవి చేసుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి యొక్క పరిచర్య అంతా నాయన మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని ఈ ప్రార్థన అంతటినీ మా ప్రభువును మీ ప్రియకుమారులు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. ముందుగా మరి దేవతి దేవుడు మరి మనల్ని గత కాలంలో మరి చక్కనటువంటి రీతిలో మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రియకుమారులు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామం ద్వారాగా మరి దేవతి దేవుని స్తుతించుకోవడానికి, అలాగే పరిశుద్ధ లేఖనాలను మనము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి దేవుడు మన జీవితంలో ఆయన మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందులకి మొదటిగా కన్న తండ్రి అయినటువంటి దేవత దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలోనికి మనము ఈరోజు వాక్యాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరి ఈ 3వ పత్రిక ఈ 3వ అధ్యాయము పౌలు గారు యొక్క ఆయన మరణము సమీపించి ఉన్నది. ఆయన మరలా క్రీస్తు సువార్త నిమిత్తము
పరిచర్య నిమిత్తము ఆయన బంధింపబడ్డాడు. ఇది రెండవ పర్యాయం. అంటే రోమాచరలో పౌలు గారు రెండవసారి కూడా సువార్త నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము ఆయన రెండవసారి ఖైదీగా చేయబడ్డాడు. ఖైదీగా చేయబడినటువంటి తర్వాత కూడా ఆయన మరణ శాసనం అనేటువంటిది నియమింపబడింది. ఆయనకి మరణ శాసనాన్ని నియమించారు. అందుకనే నేను పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడల్పు కాలము సమీపించినది, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని పౌలు గారికి తన మరణ శాసనం ఖాయమందనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పౌలు ఇప్పుడు మరి చివరిసారిగా ఈ యొక్క లేఖను, ఈ పత్రికను, తిమోతి పత్రికను, రెండవ పత్రికను వ్రాస్తున్నటువంటి సందర్భం అనమాట. ఈ పత్రిక వ్రాసే సమయానికి పౌలు గారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆయన కారాగారంలో ఉన్నాడు, రోమాచెరలో ఉన్నాడు. ఆయన మరణ శాసనాన్ని కూడా నియమించారు. కనుక ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలంటే తాను వెళ్ళిపోతున్నటువంటి సమయము. అలాగే ఇప్పుడు ఎఫెసు సంఘంలో నాయకుడిగా, సేవకుడిగా ఉన్నటువంటి తిమోతి గారికి ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. తిమోతి ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎఫెసు సంఘంలో సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్నటువంటి ఆయనకి ఏమి ఎదురవుతుందంటే కష్టకాలం ఎదురవుతుంది. కష్టకాలంలో ఉన్నాడు ఆయన, శ్రమలతో ఉన్నాడు. కారణం ఏంటంటే సంఘంలో తప్పుడు బోధలు అనేటువంటివి సంఘంలో తప్పుడు బోధలు చోటు చేసుకున్నాయి కనుక ఒక పక్షాన తప్పుడు బోధలను సరిదిద్దుతూ అనేకులను క్రీస్తులో నిలబెడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన నడిపించే నాయకుడు ఉన్నాడు, ఆయన గైడెన్స్ చేసేటువంటి సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ సేవకుడు, నాయకుడు పౌలు గారి యొక్క మరణం సమీపించింది కదా. ఇప్పుడు నేను లేను, వెళ్ళిపోతాను అనుకుంటే ఒకవేళ సువార్తలో భయపడతాడేమో, ఒకవేళ ఇబ్బంది పడతాడేమోనని సువార్తలో నువ్వు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, శ్రమలను అనుభవించాలి, క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలని తన మరణ శాసనం కళ్ళ ముందు ఉన్న తిమోతిని మాత్రము ఏం చేస్తున్నాడంటే పురుకొల్పుతున్నాడు, రేపుతున్నాడు. ఇదే ఈ 3వ అధ్యాయ నేపథ్యం. ఓకేనా మోషబాబు? కనుక పరిస్థితి ఏంటంటే ఆయన చెరలో ఉన్నాడు, ఇంకా ఆయన మరణ శాసనం ఖాయమైపోయింది. ఇప్పుడు తిమోతిని ఎలాగైనా సరే ఈ తిమోతిని ఇంకా ఎలాగైనా సరే గైడెన్స్ చేయాలి అని ఇప్పుడు దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని అంతటిని కూడా పూర్తిగా వివరించి చెప్పేస్తున్నాడు అనమాట. దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఏమంటే భవిష్యత్తులో ప్రపంచంలో జరగబోతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ 3వ అధ్యాయం ద్వారాగా పత్రిక పూర్వకంగా తిమోతికి ఈ మాటలను వ్రాస్తున్నటువంటి వైనము సందర్భం అనమాట. ఓకేనా? ఇది ఈ 3వ అధ్యాయ నేపథ్యం. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో సందేశం ఏంటో మనం చూద్దాం. ఈ 3వ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి? 17. సుమారుగా 17 వచనాలు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ 17 వచనాలని ఒక 3 భాగాలుగా, 3 పర్యాయాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి భాగం ఏంటంటే చివరి దినాలు, అంత్య దినాలు. ఏంటినైనా అంత్య దినాలు. మొదటి నుంచి 9 వచనాల్లో మనకి చివరి దినాల్లో, కడవరి దినాల్లో సంభవించబోయేటువంటి భవిష్యత్తు సంఘటనల్ని పౌలు గారు ముందుగానే తిమోతికి హెచ్చరికలుగా జారీ చేస్తున్నాడు అనమాట. మనుషుల యొక్క సైకాలజీ, మనుషులు చివరి దినాల్లో అనగా అంత్య దినాలలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారంటే స్వార్థ ప్రియులు. మనుషులు ఎలా ఉంటారు నాయన? కృతజ్ఞత లేనివారు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఏమండి గర్వాంధులు, ఏమండి ఇక ఇలాంటి విషయాలన్నీ కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కనుక ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మనుషుల యొక్క మనస్తత్వాలు తెలుసుకుని ప్రపంచ భవిష్యత్తుని తెలుసుకుని నువ్వు సంఘాన్ని కట్టాలి. ఒక పక్షాన తప్పుడు బోధనలు అరికట్టాలి, శ్రమ పడాలి, ఏమండి అనేకులను దేవుళ్ళలోనికి నడిపించేటువంటి పనిలో నువ్వు యోధుడిగా ఉండాలి, యోగ్యుడిగా ఉండాలి అని చెబుతూ
మనుషులు ఎలా ఉన్నారంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు. వారు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు కనుక అట్టి వారికి నువ్వు విముఖుడువై ఉండాలి. అట్టి వారికి నువ్వు ఎలా ఉండాలి? లోకస్తులతో నువ్వు ఉండకూడదు. నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడు గనక నీ పిలుపు నీ సేవ ఉన్నతమైనటువంటిది గనక నువ్వు బాల్య దినాల నుంచి ఈ సంగతులన్నీ నేర్చుకున్నావు గనక వీటి యందులో నువ్వు నిలకడగా ఉండాలని మొదటి భాగంలో అయిన 1 నుంచి 9 వచనాల్లో మాట్లాడుతున్నారండి. ఇక 10వ వచనం నుంచి 14వ వచనంలో రెండో భాగంగా ఈ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు మరికొన్ని విషయాలు మనకి బోధపడుతూ ఉంటాయి. అవి చూద్దాం. 10 నుంచి 14 వచనాలని ఒకసారి మనం చూద్దాం. ఇక రెండో భాగాన్ని చూసినప్పుడు ఈ సందర్భంలో 10 నుంచి 14 వచనాల్లో రెండో భాగం మనకి ఏం కనపడుతుందంటే సత్యములో నిలకడగా ఉండాలి. ఏంటి సత్యము? పౌలు గారితో మరి తిమోతి గారు ప్రయాణం చేస్తున్నారు కదా. ఏ ప్రయాణం శుభపది? సువార్త ప్రయాణం చేస్తున్నారు కనుక ఆయనకి ఎదురవునటువంటి విషయాలన్నీ కూడా ఏమండి లుస్త్రాలోను ఈకోనియాలోను అంతియోకయలోను నా వలన నువ్వు వీటినైతే చూసావో నా వలన నేను ఎలాంటి శ్రమలు అనుభవించానో వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుని నువ్వేం చేయాలంటే సువార్త పక్షాన నిలబడాలని పౌలు ఏం చేస్తున్నాడంటే తిమోతిని పురుకొల్పుతున్నాడు అనమాట. నువ్వు నా ఉపదేశమును, నీవు నా శ్రమలను, నువ్వు నా దీర్ఘశాంతాన్ని యెరూషలేములోను అలాగే ఈకోనియాలోను లుస్త్రాలోను అంతియోకయలోను జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నువ్వు చూసావు కదా. కనుక వీటిని బట్టి నువ్వు ఏం చేయాలంటే పౌలు గారి ద్వారాగా విన్నవి నేర్చుకున్నటువంటి దానిని బట్టి సత్యములో నిలకడగా ఉండాలని 10 నుంచి మరి 14 వచనాలు మనకి రెండో భాగంలో సెలవిస్తున్నాయి. ఏమన్నా తిమోతికి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయలేదు? సత్యంలో నువ్వు నిలబడాలని రెండో భాగంలో ఆయన మాట్లాడుతున్నారు. ఇక మూడో భాగాన్ని ఇదే అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎన్నో వచ్చిన ఈసారి 15 వచనం నుంచి చూడు జైతీలో ఒకసారి 15 వచనం నుంచి 17 వచనం వరకు మనం మూడో భాగాన్ని చూసినప్పుడు ఇక్కడ ఏం కనబడుతుందంటే పరిశుద్ధ లేఖనాలని నిత్య జీవాన్ని ఇస్తాయి కనుక 15 నుంచి 17 వచనాలు ఏమంటే పరిశుద్ధ లేఖనాలు రక్షణార్థమైనటువంటి జీవార్థాన్ని ఇస్తాయి కనుక ఏంటి ఇవి దానిని ప్రేరేపణ వలన ఉన్నవి కనుక వీటిని బోధించి వీటిలో కూడా నువ్వు ఎలాగుండాలి అని అంటున్నాడంటే ఈ పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా తప్పును సరిదిద్దడానికి ఏమంటే నీతి యందు శిక్ష వేయడానికి బోధించడానికి ఇవి చక్కనైనటువంటి మాటలు కనుక నువ్వు వీటిలో ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలని చివరి వచనాల్లో అయినా తెలియజేసినటువంటి వర్తమానం అన్నట్టు. ఓకేనా మోషబాబు? ఇది ఈ 3వ అధ్యాయం మనకి పౌలు గారు తిమోతికి చెబుతున్నటువంటి సందర్భాలు అనమాట. ఇక ఇదే అధ్యాయంలో మనము సారాంశాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏంటి అధ్యాయం మనకి ఏం సారాంశం ఇస్తుంది ఏంటి అని అధ్యయనం మనం చూసినప్పుడు ఏమంటే ఈ చివరి దినాల్లో కడవరి దినాల్లో మనుషుల యొక్క సైకాలజీని గురించి కూడా చెబుతున్నాడు అనమాట. ఎందుకనంటే మనుషుల మనస్తత్వాన్ని చదివేది ఏదైనా ఉందనంటే అది పరిశుద్ధ గ్రంథమే. అలా మనుషులు ఎలాంటి ఆలోచనలతో ఉద్దేశాలతో ఉన్నారో ఏమంటే మరి పౌలు గారు సువార్తలో సేవలో పరిచయలో అనేకులను చూశాడు కనుక ఇప్పుడు పౌలు గారు అనుభవ జ్ఞానాన్ని అంతటిని కూడా తిమోతికి చెప్పేస్తున్నాడు అనమాట. ఎందుకనంటే మరి ఆయన వెళ్ళిపోతున్నారు కదా, ఆయన మరణ శాసనం ఖాయమైంది కదా. కనుక ఈ సమయంలో దేవుని ఉద్దేశాలు ఎన్నైతే ఉన్నావో అన్నీ వివరంగా చెబుతున్నాడు అనమాట. ఇప్పుడు మనుషులు ఎలాగుంటారని అంటే మనుషులు పైకి భక్తి వారుగా ఉంటారో కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారో వారు నువ్వు సత్యంలో నిలబెట్టడానికి నువ్వు ఏం చేయాలంటే ఏమండి ఇలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలని పౌలు గారు ఈ 3వ అధ్యాయంలో సందేశాన్ని ఆయన ఇస్తున్నారనమాట. ఓకేనా మోషబాబు? ఇక భక్తిలో నిలకడగా ఉండాలని మరి పౌలు గారు ఈ తిమోతిని చెబుతున్నట్లుగా మనకి అర్థమవుతుందనమాట. ఈయన దేవుని మీదే నువ్వు ఆధారపడాలి అని ఫైనల్గా చెబుతున్నాడు అనమాట. దేవుని మీద నువ్వు ఏం చేయాలంటే ఆధారపడాలి. ఒక సేవకుడుగా నిన్ను నిలబెట్టేది బైబిల్ కనుక నువ్వు పరిపూర్ణుడుగా సంపూర్ణుడుగా ఉంటూ సకల సత్కార్యాలకు నువ్వు ఎలా ఉండాలంటే సిద్ధపడేవాడిగా ఉండాలని ఈ అధ్యాయంలో ఆయన పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ అధ్యాయంలో ఇంకా ఏమైనా రాయబడిందో ముందుగా మనము ఈ లేఖన భాగాలను చదువుకుంటూ ఒకసారి మనము మరి కాస్త ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ సమయంలో మనం 3వ అధ్యాయం చదువుకుందాం. 3వ అధ్యాయం మనం చదువుకుందాం ఒకసారి. ఓకేనా మోషబాబు?
మొదటి వచనం చదువుదాం చూడండి. అంత్యదినములలో అంత్య దినములలో అపాయకారమైన కాలములు వచ్చునని తెలుసుకును. అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు గనక ఇటు వారికి నువ్వు ఏం చేయాలంటే విముఖుడు అయి ఉండాలి. అంటే మనుషులు ఎలా ఉంటారో ముందుగానే పౌలు ఏం చేస్తున్నాడు అలా అనుకో. మనుషులు ఎలా ఉండాలో పౌలు గారు ముందుగానే ఏం చేస్తున్నాడు, పౌలుకి తిమోతికి చెబుతున్నాడు అనమాట. కనుక ఇటు వారికి నువ్వు ఎలా ఉండాలంటే విముఖుడు అయి ఉండాలి. నువ్వు అభిషేకింపబడినటువంటి వాడువు, నువ్వు సేవకుడు, సంఘం చేత ఏర్పరచబడినటువంటి వాడువు, నీ అవ్వ అయినటువంటి నీ తల్లి అయినటువంటి వారి యొక్క విశ్వాసం ద్వారాగా దేవుని పరిచర్య కొరకు నియమింపబడిన వాడు అని పౌలు కనుక నువ్వు ఇలాంటి వారికి నువ్వు విముఖుడుగా ఉండాలి, ఇలాంటి వారికి సత్యను నువ్వు బోధించాలి, స్తంభంగా నువ్వు ఉండాలని పౌలు గారు వేడుకుంటున్నారు. తర్వాత వచనం చదువు, 6వ వచనం చదువు ఒకసారి. 5వ వచనం చదువు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. అటు వారికి నువ్వు విముఖుడు అయి ఉండము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలోనికి చొచ్చి వారిని చెరపెట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. అంటే ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఎలాంటి వారు ఉంటారంటే వాళ్ళు గురించినటువంటి కొన్ని భావాలు చెబుతున్నారనమాట. వారు దురాశలను అనుసరించి నడుస్తారు. ఎప్పుడైతే మనిషి దురాశను అనుసరించి నడుస్తున్నాడో నువ్వు ఆ వ్యక్తునికి చివరి దినాల్లో, కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఆ వ్యక్తి విషయంలో స్టార్ట్ అవనివన్నీ నువ్వు ఆలోచన చేయాలి. అటు వారిని నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడాలి. ఎలాంటి వారు లోకంలో ఉంటారో లోకంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు సంఘానికి కూడా వస్తారు. ఇప్పుడు అలాంటి వారిని ఏం చేయాలి, నువ్వు వాక్యం చేత ఖండించాలి, గద్దించాలి. నీతి యందు శిక్ష వేయడానికి దేవుడు నిన్ను అధికారిగా, సేవకుడుగా నిలబెట్టాడు కనుక ఈ విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. తర్వాత మాట చదువు చూడన్నాను. 8వ చదువున్నాను. 8వ వచనం. చెరపెట్టుకుని పోవారు వీరులో చేరిన వారు. 8వ వచనం చదువున్నాను. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడును మనసు కలిగి విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అంటే వీళ్ళు మనుషుల యొక్క పద్ధతి ఎలా ఉంటుంది అంటున్నాడంటే ఆ రోజు ఒక సందర్భాన్ని చెబుతున్నాడు అనమాట. ఏంటి ఆ సందర్భం? మోషే గారి కాలంలో ఎన్నే ఎంబ్రే అనేటువంటి వారు, మాంత్రిక విద్య కలిగినటువంటి వారు, ఐగుప్తీయులు మోషేని ఎదిరించారు కదా. ఈరోజు కూడా సత్యాన్ని ఎదిరించేవారు కూడా ఉంటారు. ఆ రోజే దేవుని యొక్క కార్యాలని ఎదిరించేవారు ఉన్నారు. ఈరోజు దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మనుషులు ఏం చేస్తారంటే సర్వసత్యం మీద లేచి కూర్చుంటారు కనుక, లేస్తారు కనుక అలాంటి వారు నువ్వు ఏం చేయాలన్నమాట, జాగ్రత్తగా చూడాలి. ఆ రోజు ఎన్నే ఎంబ్రేవారు మోషేని ఎదిరించినట్లు కూడా ఈరోజు కూడా సత్యాన్ని ఎదిరించేవారు ఉంటారు. సత్యాన్ని ఎదిరించేవారు ఎవరంటే కృతజ్ఞత లేనటువంటి వారు, గర్వాంధులు, మూర్ఖులు, తల్లిదండ్రులకి అవిధేయులు కలిగినటువంటి వారు. ఎలాంటి వ్యక్తులు ఉంటారో, ఎలాంటి సమాజం ఉంటుంది కనుక ఇప్పుడు ఎలాంటి వారి మధ్య సేవ చేయాలంటే అది ఎంత కష్టంతో కూడుకున్నది జయతల్లి, చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఈరోజు సేవ చేయాలంటే, ఈరోజు పరిచర్య చేయాలంటే అందరినీ మెప్పించుకుంటూ వాక్యం ద్వారా వారిని ముందుకు తీసుకుని వచ్చి క్రీస్తులో నిలబెట్టడం అని అంటే అది సాధారణమైనటువంటి విషయం అయితే కాదు. ఆ రోజు కూడా ఎలాంటి పరిస్థితుల మధ్య వారు నిలబడ్డారో క్రీస్తు కొరకు అనేకులను కట్టారు కదా. నువ్వు కూడా అలాగే కట్టేవాడిగా ఉండాలి అని అంటే, నిలబెట్టేవాడిగా ఉండాలంటే నువ్వు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, నువ్వు పాటించవలసినటువంటి నియమాలు. మనుషులు ఎలాగుంటారో ఒకసారి తిమోతికి అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన పరిచర్య ఎలాగైతే
నెరవేర్చాలో అర్థమవుతుంది అనమాట. నా విశ్వాసమును కాపాడుకుంటుని నేను నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని పౌలు ఎలాగైతే ధైర్యంగా చెప్పాడో తిమోతి కూడా అలా చెప్పాలి అని అంటే ఆయన చేయవలసినటువంటి కార్యాలు పనులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 9వ వచనం చదువునాను. ఆయనను వారి అవివేకము ఎలాగూ తేటపడును, ఏమండి వీరు కూడా అందరికీ తేటపడును గనక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియ, లుస్త్రాను పట్టణములో నాకు కలిగినటువంటి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడివై నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించితిని కానీ వాటన్నిటిలో నుంచి ప్రభు నన్ను ఏం చేశాడట? తప్పించాడు. అంటే ఆయన హింస పొందాను అంటున్నాడు, ఆయన బాధపడ్డాను అంటున్నాడు, కష్టపడ్డాను అంటున్నాడు. ఎలాంటి మనుషుల మధ్య ఆయన సేవ చేశాడంటే అందరూ కూడా ఏమండి చాలా జ్ఞానవంతులు. ఒక మాటలో చెప్పుకోవాలంటే అనేకులు తిరుగుబాటు చేసినటువంటి వారు, అనేకులు ఏమంటే ఎన్నో కష్టాలను పెట్టారు పౌలు గారిని. అయినా సరే సువార్త విషయంలో ఆయన ఎక్కడ కూడా ఏం చేయలేదు, రాజీ పడలేదు, సేవని ఎక్కడ కూడా వెనక్కి తీసుకోలేదు. ఎదటడుగుతో ముందుకే వెళ్ళాడే తప్ప వెనకడుగు వేయలేదు. కనుక నేను ఎలాగైతే క్రీస్తును పోలి నడుచుకుంటున్నానో శ్రమల మధ్య, కష్టకాలాల మధ్య నాకు ఏమంటే ఎన్నో అవమానాలు. ఒకసారి ఆయన బెత్తాలతో కొట్టారు, వస్త్రాలు లాగేశారు, బెత్తాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు. అన్నిటినీ కూడా ఏం చేశానంటే నేను అన్నిటినీ అనుభవించాను, కానీ వాటి అన్నిటిలోంచి నన్ను ఏం చేశాడు అన్నాడు? ఆయన నన్ను తప్పించాడు అన్నాడు. కింద మాట చదువునాను 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ కూడా ఏం చేస్తారట? హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను ఎవరన్నాయినా? అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తాము మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. మనుషులు ఏం చేస్తారట? వీళ్ళు మోసం చేస్తారట, ఎదుటి వారిని మోసం చేస్తారో వీళ్ళు కూడా మోసపోతారు. కనుక ఎలాంటి వారు మనుషులు ఉంటారో కనుక ఇలాంటి వారిని నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు అని అంటున్నాడు అనమాట. తాము మోసపోకుండా అంతకంతకు చెడిపోతారు. వీళ్ళే చెడిపోతున్నారు కదా. ఇప్పుడు మరి ఇలా చెడిపోయినటువంటి వారిని ఎలా నిలబెట్టాలి? అవును, ప్రతి వ్యక్తిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి నిలబెట్టవలనని నేను సమస్త విధములైనటువంటి జ్ఞానముతో నేను సిద్ధపడ్డాను అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు సేవకుడుగా, నువ్వు దేవుని యొక్క పనివాడిగా నువ్వు కూడా సేవకి ఏం చేయాలి? నువ్వు నిలబడాలి. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి సాధకాలను నువ్వు నిరంతరము చేయాలి. ఏమంటే ఈ పత్రికని తిమోతికి రాసినటువంటి పత్రికలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశోధించగలిగినట్లయితే ఎంతో సర్వసత్యము మరి పౌలు గారి మాటల్లో దాగి ఉన్నదనమాట. ఏమంటే ఇదే మోడల్ని, ఇదే విధానాన్ని నేటి క్రైస్తవ సేవకులు కూడా అందరూ కూడా అనుభవించి ఏం చేస్తున్నారంటే సమయం అనక అసమయం అనక సేవను ప్రకటించేవారుగా మనకు కనపడుతున్నారు. తర్వాత మాట ఎన్నో వచ్చిన చదువు ఒకసారి. క్రీస్తు నందలి అయితే దుర్జనులను, వంచుకులను, ఇతరులను మోసపోవచ్చు, తామును మోసపోవచ్చు, అంతకంతకు ఏం చేస్తారట? మనుషులు చెడిపోతారు. ఇప్పుడు చెడిపోతున్నటువంటి మనుషులను ఏం చేయాలి? కాపాడాలి, వారిని క్రీస్తులు నిలబెట్టాలి. చెడిపోయినటువంటి వారే వారిని మరలా తిరిగి కట్టాలి, వారిని బాగు చేయాలి. అవును కదా, ఈరోజు పాడైపోతున్న కుటుంబాలు ఎన్నో. ఇప్పుడు ఈ కుటుంబాలన్నింటినీ ఏం చేయాలి? దైవికంగా నిలబెట్టాలి. ఇది నీ బాధ్యత అని చెబుతున్నాడు. తర్వాత మాట చదువునాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారాగా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము నువ్వు ఏం చేస్తావట? బాల్యము నుండి నీ వెరుగుదవు గనక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకునివి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతులను జ్ఞాపకం చేసుకుని వాటిలో నువ్వు ఏం చేయాలట? నిలకడగా ఉండాలి. అంటే బాల్య దినాల నుంచే ఈ సేవ కొరకు, ఈ పరిచర్య కొరకు నియమింపబడ్డాడు. ఇప్పుడు ఈ సేవలో, ఈ పరిచర్యలు ఏం చేయాలంటే కొంతమంది రాజ్యాల కొరకు నియమింపబడిన వారు ఉన్నారు, కొంతమంది పదవుల కొరకు, కుటుంబాల కొరకు నిలబడినటువంటి వారు, నియమింపబడినటువంటి వారు మనకు కనబడతారు. ఏమంటే బాల్య దినాల నుంచే దేశాన్ని ఉద్ధరించేటువంటి వారిగా తీర్చిదిద్దేటువంటి కుటుంబాలు మనకున్నాయి.
కానీ నీ కుటుంబంలో మాత్రము నువ్వు బాల్య దినాల నుంచి దేవుడిని ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది ఏంటి అని అంటే అనేక మందిని నువ్వు ఎలా చేయాలంటే అనేక మందిని క్రీస్తులోనికి నువ్వు నిలబెట్టాలి. అనేక మంది మనుషులు ఎలాగ ఉన్నారంటే మాయతో, వంచనతో ఉన్నారో, తప్పుడు మార్గాలతో ఉన్నారో అలాంటి వారిని నువ్వు జాగ్రత్తగా క్రీస్తులోనికి నిలబెట్టాలి అని అంటున్నాడనంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఈరోజు మతి స్థిమితం లేనటువంటి వారిని ఒక సరైనటువంటి మార్గంలోనికి నడిపించడానికి అది ఎంత కష్టము. కళ్ళు లేనటువంటి వారిని ఒక మార్గంలో నడిపించడానికి అది ఎంత కష్టము. అది అసాధ్యమయ్యేటువంటి పని కాదు. అలాగే ఈరోజు కూడా సేవలో ఇతరులు నిలబెట్టాలంటే చాలా ప్రయాసతో ఉంది, చాలా కష్టంతో ఉంది. అదే విషయాలు పౌలు మాట్లాడుతున్నాడు అనమాట. మనుషుల గురించి మాట్లాడుతూ నువ్వు బాల్య దినాల నుంచి ఈ సేవ కొరకు, ఈ పని కొరకు నువ్వు నియమింపబడ్డావు అని తిమోతిని చెబుతున్నాడు అనమాట. ఇప్పుడు ఆ తిమోతి ద్వారాగా ఇప్పుడు మనకు నేర్పించేది ఏంటంటే మనము కూడా దేని కొరకు నియమింపబడ్డామని అంటే మనుషులు ఎంత దారుణాతి దారుణంగా ఉంటారు కనుక మనుషులు ఎంత దారుణంగా ఉంటున్నారని మన దారుణాన్ని మనకి తిరిగి చూపించడం కాదు, కానీ మనం నేర్చుకున్నటువంటి బోధన, మనం నేర్చుకున్నటువంటి సత్యాన్ని వారికి ఇతరులకి మాదిరికరంగా చూపించాలి. ఇప్పుడు మన ప్రవర్తనను బట్టి క్రీస్తులోనికి ఇతరులకు వచ్చేటట్టుగా చేయాలి. సువార్త మనకి ఎలా ఉండాలంటే రాత్రికాల సమయంలో నిరసన మెట్లో దైవజనులు క్రీస్తు పత్రికలుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం జరిగింది. క్రీస్తుకి పత్రికలుగా ఉన్నారు. ఇక వారిని చూస్తే ఏం చేయాలంటే దేవుడు అర్థమవుతూ ఉండాలి. ఇప్పుడు బైబిల్ చదివితేనే కదా, బైబిల్ తీస్తేనే కదా దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనల్ని చూడగానే దేవుడు అంటే ఎలా ఉంటాడో ఇతరులకు అర్థం అవ్వాలి. కానీ ఈరోజు మనల్ని బట్టి దేవుడు ఎలా ఉంటాడన్నది ఇతరులకు అర్థమయ్యే విషయం ఏంటనంటే మనము దేవుడు ఎలా ఉంటాడనంటే అబద్ధం ఆడితే దేవుడు ఒక అబద్ధికుడుగా మన ద్వారాగా ఇతరులకి పరిచయం అవుతున్నాడు. ఒక మోసమైనటువంటి ఆయనగా దేవుడు మన ద్వారాగా పరిచయం అవుతున్నాడు. ఇదా మనం దేవుని పరిచయం చేయవలసిన విధానం? ఇదైతే కాదు. మరి మనం ఎలా పరిచయం చేయాలంటే తను తగ్గించుకునే విధానము మనలో నుంచి ఇతరులు చూడాలి. మనల్ని ఇతరులు ఏమంటున్నా పట్టించుకోవడం లేదంటే ఇతను ఎంత నెమ్మదస్తుడు అని దేవుడు ఎంత నెమ్మదస్తుడా అని అనుకోవాలి. మన ప్రేమను చూసి ఓహో క్రీస్తు ఎలా ప్రేమించాడా మనుషుల్ని అనుకునేట్టుగా ఉండాలి అని నువ్వు బాల్య దినాల నుంచి ఈ సేవకే నియమింపబడ్డావు అని దేవుడు పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా చివరిగా ఏమంటున్నాడు చదివేసి ముగించేసుకుందాం. 16 వచనం చదువు నాయన. 16 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ఎలా ఉందట? ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు అనమాట. నీతి యందు శిక్ష వేయడానికి కూడా ఎలా ఉందట మోషబాబు? ప్రయోజనకరమై ఉన్నది. కనుక ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా నువ్వు ఏం చేయాలి? ఏ వ్యక్తులు ఎలాంటి స్వభావాలతో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వాక్యం దగ్గరికి తీసుకుని వచ్చి వారిని వాక్యంలో నువ్వు ఏం చేయాలంటే నిలకడగా వారిని నిలబెట్టి, క్రీస్తునందు వారిని నిలబెట్టి దేవుణ్ణి మహింపరిచేవాడిగా ఉండాలని పౌలు ఎంతైతే తన దగ్గర క్రీస్తు సేవ, సువార్త, పరిచర్య, దేవుని యొక్క సకలైశ్వర్యము, జ్ఞానము అంతా ఉన్నదో దాన్ని అంతటిని కూడా వ్రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా అందించి దేవుని సంకల్పాన్ని అంతటిని కూడా ఇప్పుడు ఎవరి చేతులకు అప్పగించేశాడు? పౌలు తిమోతి గారి చేతులకి అప్పగించేశాడు. ఆయన అప్పగించినటువంటి పరిచయాన్ని మనం ఎంతవరకు చూస్తాం కదా. ఇప్పుడు ఇది ఈ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలు. ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క వివరణ ఏంటో మనము కొన్ని మాటలను చదివేసుకుని ముగించేసుకుందాం. ఈ అధ్యాయం యొక్క ఈ వివరణ ఏంటో మనం చూసినప్పుడు అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలని మనం ఇందాక మనం చూసుకున్నాం కదా ఒకసారి. ఈ రోజుల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి స్వార్థం, గర్వం, తల్లిదండ్రులకు అవిధేయత ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేమ లేకపోవడం వలన ఇవన్నీ ఎలా వస్తున్నాయి మోషబాబు? ప్రేమ లేకపోవడం వలన. కనుక క్రీస్తు ప్రేమ ఎలాంటిదో వాటి లక్షణాలు పౌలు గారు ముందుగా చెబుతూ క్రీస్తు లాంటి గుణగణాలను మనం కలిగి ఉండాలని పౌలు గారు ఈ అధ్యాయంలో వివరణ పూర్వకంగా వ్రాస్తున్నటువంటి మాటలు. అలాగే ఎంబ్రే అనేటువంటి వారు మోషేని ఎదిరించారు కదా. నిన్ను ఎదిరించేవారు కూడా ఉంటారు. కానీ ఆ రోజు ఎదిరించారే కానీ వారు మోషే ముందు నిలవబడలేకపోయారు.
ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని మాటల్ని చేత పట్టుకున్నటువంటి నువ్వు కూడా నీ ఎదుట కూడా ఏం చేయలేరంటే నిలవలేరు. యెహోషువతో ఒక మాట అన్నాడు, ఏమండి, ఏ మనుషుడును నీ ఎదుట నిలవనేరడు. కనుక నువ్వు భయపడక ధైర్యంగా ఉండు, జడియొద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అని యెహోషువకు ఎలాగైతే వాగ్దానం చేయబడిందో, నువ్వు సత్యాన్ని, సర్వసత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సత్యానికి విరుద్ధమైనటువంటి వారు లేచిన నువ్వు భయపడకు, కంగారు పడకు. వారు నిన్ను చూసి దైవాన్ని అనుసరించే వారిగా నువ్వు చెయ్యాలి అని అంటే నువ్వు ఏం చేయాలనంటే, ఎన్నే యంబ్రే అనేవారు మోషేని ఎలాగ ఎదిరించారో ఈరోజు సత్యాన్ని ఎదిరించేవారు కూడా ఉంటారో వారికి దేవుని గుణగణాలేంటో, దేవుని యొక్క లక్షణాలేంటో చెప్పి వారిని ఏం చేయాలంటే క్రీస్తులోనికి నడిపించాలని ఈ చివరి భాగాల్లో మరి మనకి వివరణ రూపంలో మనకు కనబడుతుంది అనమాట. ఏనా సత్యాన్ని వదిలివేయడం అని అంటే అబద్ధ బోధకుల్ని ఏం చేయాలంటే వారిని నీ ముందు అబద్ధ బోధకులు కూడా ఎవరు ఏం చేయాలంటే నిలవనేరని చెప్తుంది అనమాట. ఇక చివరిగా సత్యం ఎలాంటిది అని అంటున్నాడంటే ఈ అధ్యాయంలో ఆయుధం లాంటిది అని అంటున్నాడు అనమాట. ఏం చేయాలన్నా ప్రతిదినము దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనాన్ని ఏం చేయాలంటే నువ్వు బోధించేవాడిగా ఉండాలి, తెలియజేసేటువంటి వాడిగా ఉండాలి అని ఈ అధ్యాయంలో మరి వివరాల రూపంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు అనమాట. ఇది బోధకుడి యొక్క ప్రేరేపణను, అధికారాన్ని స్పష్టం చేస్తుంది అనమాట. ఓకేనా మోషబాబు? ఏమండి, కనుక ఇలా దేవుని మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి అనేక విషయాల్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక ముగింపుగా ఈ అధ్యాయం మనకి ఏమని స్టేట్మెంట్ ఇస్తుందనే జాగ్రత్తగా మరికొంత సమాచారాన్ని మనం వెతుకుతున్నప్పుడు, చివరి కాలంలో చెడు పెరుగుతుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి అంటున్నాడు మోషబాబు? జాగ్రత్తగా ఉండాలి. నిజమైన భక్తి అంటే బయట రూపం కాదు, ఏమండి, లోపల ఉన్నటువంటి మంచి మనసు, ఆ మనసుని ఏం చేయాలంటే మనము మార్చుకోవాలని నిజమైన భక్తి యొక్క లక్షణాలని చెబుతున్నాడు అనమాట. దేవుని వాక్యమే మనకి మార్గదర్శకమని ఈ అధ్యాయం మనకి బోధిస్తుంది. విశ్వాసంతో మనం నిలబడడానికి కష్టాలు ఒకవేళ ఎదురైనా మనం దేవుని కొరకు శ్రమను అనుభవించేవారుగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. కనుక ఇక ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది అని ముగింపుగా మనం ఈ అధ్యాయాన్ని ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయం మనకి ఏం చేస్తుంది మోషబాబు? ఏమి నేర్పిస్తుందని ఈ అధ్యాయం మనం అడిగితే చాలా విషయాలు మనకి నేర్పిస్తుంది. ఎందుకు ఏమి నేర్పిస్తుందని అంటే చివరి కాలంలో మనము జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే మనం వెళ్ళి వాళ్ళ మీద పడినా వాళ్ళు వచ్చి మన మీద పడినా ఇప్పుడు ప్రమాదం ఏంటి? ఇద్దరికీ ప్రమాదం జరుగుతుంది. కనుక ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళలేదు అనుకోండి, మీ ప్రయాణం వలన అవతల వారికి ఇబ్బందులు అవుతాయి. ఒకవేళ అవతల వారు వచ్చి మనల్ని ఒకవేళ ఇబ్బంది పెట్టిన, మనకి ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి ఏంటి? ఇద్దరికీ ఏంటనంటే బాధ కలుగుతుంది. కనుక మనం చేసేటువంటి ప్రయాణంలో ఎలా ఉంటాయంటే జాగ్రత్తలు అనగా నియమాలను పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు కదా. అలాగే ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనుషులుగా మనము జాగ్రత్తగా ఉంటుండాలి. మనము పాపంలో పడిపోకూడదు, ఇతరుల పాపంలో పడిపోతున్నటువంటి వారిని చూస్తూ ఊరుకోకూడదని ఈ అధ్యాయం మనకి చివరిగా సెలవిస్తుంది అనమాట. అలాగే ఈ లోక ప్రలోభాలకు మనం ఏం చేయకూడదంటే గురి కాకుండా దేవునికి భయపడుతూ ఆయన్ని మహింపరచాలి అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. నిజమైన భక్తి కలిగి ఉండాలి. కానీ కొందరు భక్తి రూపంలో చూపిస్తారు, ఆకారంలో చూపిస్తారు, కానీ హృదయంలో నిజము ఉండదు. అలా చేయకూడదు. హృదయంలో ఏముండదట మోషబాబు? నిజం ఉండదు. కనుక దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక ఏమంటే విశ్వాసంలో కష్టాలు అనేటువంటి సహజం కనుక ఇప్పుడు వాటిని ఏం చేయాలి? క్రీస్తులో మరి జీవించేటువంటి వారు కష్టాలను అనుభవించాలి కదా. క్రీస్తు యేసునందు బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారని వ్రాయబడింది కదా. మనము కూడా శ్రమలకు నియమింపబడ్డామని దైవగ్రంథం సెలవిస్తుంది. కనుక దీని కొరకు మీరు నేను సిద్ధంగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక చివరిగా అంటే కష్టాలు వచ్చిన మనం ఏం చేయాలంటే మోషబాబు విశ్వాసాన్ని వదలకూడదని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. ఇక దేవుని వాక్యం అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని వాక్యం ఎలాంటిది జయతల్లి? అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. కనుక అవి మన జీవితాన్ని ఏం చేస్తాయంటే సరిదిద్ది క్రీస్తులో నిలబెడతాయి. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక పవిత్ర
పవిత్రంగా మనం జీవించినప్పుడు అవి మన జీవితాన్ని సంధించి దేవుని మహిమ కొరకు మనల్ని నిలబెడతాయి. కనుక మనం ఏం చేయాలంటే ప్రతిరోజు నువ్వు వినినటువంటి సంగతులు అని పౌలు గారు మాట్లాడుతున్నారు కదా తిమోతి గారిని ఉద్దేశించి. కనుక మనం ప్రతిరోజు చక్కగా వాక్యాన్ని బైబిల్ని చదువుతూ ప్రతి విషయంలో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి మనం ఏం చేయాలి, చెడుతో కాకుండా ఏమండి దేవునితో మనము నిరంతరము నిలిచేవారిగా ఉండాలి. అనగా లోకానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. నిజమైన భక్తితో మనం ఏం చేయాలి మోషే బాబు, జీవించాలి. కష్టాల్లో విశ్వాసాన్ని ఏం చేయకూడదు, వదలకూడదు. కష్టాల్లో సైతము దేవుని మహింపరిచేవారిగా ఉండాలని మీకు నాకు ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు సెలవిస్తున్నాయి. కనుక ఇంతవరకు జరిగినటువంటి యొక్క పరిచయని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పాలక తండ్రి, మీ ఘనమైన వంతమైన శ్రేష్టమైన ఆనికి ఆలోచన ఇదిగుంటేనే ఉదయకాలం ఈ ఉదయకాల సముద్రం వేగరమైన తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతం మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాదిన్న శుద్ధులు సౌదరుకొని తిండి ఉదయకాల సామర్థ్యం మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఊరు వయసున్న స్థానిక సంఘాలు దీని సాంచి కాచి కమ్మించి వాక్యాన్ని పోసిన బీవల రాజుగా దీని సాంచి కట్టిన కుటుంబాలు కూడా దీని సాంచి కాచి కమ్మి ఈ ప్రార్థన యేసుక్రీస్తు మా ప్రియ పాలక తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన వచ్చిన తెచ్చుకున్నాను నేను ఉదయకాల సమయంలో వేగురమైతే నీ సన్నిధి భాగ్యం మీ సన్నిధి కానీ మా మీద ప్రకటింపజేసిన మీకే తెచ్చుకున్నాను నేను ఉదయకాల సమయంలో తిమోతి రాసిన 2:10 3వ వచ్చి మేము చదువుతున్నా నేర్చుకుని పోతానుగా సౌందర్య కానీ మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. నేను ఉదయకాల సమయం అయితే ఈ లక్ష్యం బిడ్డలుగా కానీ వారికి దయచేసి మీ ప్రేమించి సైనిక సంఘం దీవించండి. నేను ఓదురు ఈ సంఘం దీవించాను. సంఘాపం దీవించడం కోసం కుటుంబం కూడా ఆశ్రయించండి. 2 సంఘం శాఖను దీవించండి. నేను నూతనంగా తర్ఫాము శాఖలను దీవించండి. తండ్రి ప్రార్థన యేసుక్రీస్తు పడుతుంది. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి ఉదయకాల సమయంలో ఇంతవరకు నాయన మీ యొక్క మహిమను మీ యొక్క నాయన తండ్రి నాయన వాక్యపు కాంతులను మాపై ప్రకాశింపజేసి ప్రభువా ఇంతవరకు తండ్రి మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వందనాలు తండ్రి. ప్రభువా ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యం మా వెనుకడులు మీరు ఫలాన్ని తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా ఇంతవరకు పరిచర్లు నాయన సహవాసంలో నాయన నీ బిడ్డలు నాయన మీ యొక్క శిక్షలను బోధలను నాయన పెరుగుతుండగా తండ్రి నీ బిడ్డల పట్ల మరింత మీ కృపను కాపుదలను అనుగ్రహించండి. అలాగే దేవ తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినబోతున్న పరిశుద్ధులను నాయన ప్రియులైన వారిని మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఊదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభు సంఘానికి మూల స్తంభాలు ఉన్న పెద్దలను, పరిచారకులను, నాయకులను, అలాగే నూతనంగా బైబిల్ ట్రైనింగ్ పొందుతున్నటువంటి యువ సేవకులను, అలాగే దైవజనులను వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను మీకు లోబడగలిగే మంచి మనసును మారు మనసును ప్రియులైన పరిశుద్ధులందరికీ మాకును దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారులు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.